ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. అక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎక్స్ ఎంపీ నందిగం సురేష్ గారు, అట్లాగే విజయవాడ డిప్యూటీ మేయర్ గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ జైల్లో ఉన్నారు. మేము వచ్చిన టీంలో సురేష్ గారిని కొంతమంది, అట్లాగే కొంతమంది శ్రీనివాసరెడ్డి గారిని ములాఖత్ ద్వారా కలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి కూటమికి ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అంటే, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా ఏదో ఒక తప్పుడు కేసులో అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం ద్వారా మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుంగతీయటం, తద్వారా వారి వెనక వారిని అనుసరించేటువంటి కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారంట. దాడి చేస్తే ఆఖరికి బాత్రూముల దగ్గర లోపలికి వెళ్లే దగ్గర నుంచి ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇవాళ ఈ నందిగం సురేష్ గారు కానీ లేదా శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లాంటి ఎవ్వరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ల్లో కానీ కెమెరాల్లో కానీ అసలు కనీసం ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళనటువంటి వ్యక్తులు అనేక మందిని, ఎవరెవరైతే కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఎవరెవరైతే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఈ తప్పుడు కేసులో ఇరిగించి ఇవాళ ఇప్పటికి స్కోరు 171కి అంతమందికో తీసుకొచ్చినట్టున్నారు. అంటే వీరెవరు కూడా కెమెరాలో లేనోళ్లు 90% మంది ఉన్నారు సుమారుగా. మెజారిటీ సంఖ్య ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కానివాళ్లు. వీళ్ళందరినీ కూడా ఏదో ఒక తప్పుడు సాక్ష్యంతో ఎవడో ఒకటితో ఓ తెలుగుదేశం కార్యకర్తతో దొంగ సాక్ష్యాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా కుంగదీయాలని చూడటం వీళ్ళ అపోహలు మాత్రమే తప్పితే, వీళ్ళ అడియాసిలు అవతం తప్పితే గుంటూరు, కృష్ణా కాదు, నువ్వు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్లన్నీ నింపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా తెచ్చి లోపలేసినా కూడా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారో తప్పితే, బెయిలొచ్చాక ఏం చేస్తావు? బెయిలొచ్చాక బయటికే వస్తారు కదా, ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? 10 రోజులు, వారం రోజులు, నెల, అంతకుమించి ఏమి ఉంచుతావు? లేదా పాత కేసులు ఏమన్నా తవ్వి ఈ బెయిల్ వచ్చిన తర్వాత మళ్లీ తీసుకెళ్లి లోపల పెడతావు. ఎన్నాళ్ళు పెడతావు? 5 ఏళ్లు పెట్టలేవు కదా. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీకిచ్చినటువంటి ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, మీరిచ్చిన మాటలు నెరవేర్చడం కోసం కాకుండా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయటం, తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు 5 ఏళ్ల తర్వాత మీ మాడు పోగలగొట్టడం అనేది ఖాయం.